హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. నేను మీకు చిలకడ దుంపలు చూపిస్తున్నానండి, స్వీట్ పొటాటో. సో ఇప్పుడు నేను ఈ స్వీట్ పొటాటోతో చపాతీ చేస్తాను. అంటే చపాతీ పిండిలో ఈ స్వీట్ పొటాటో కలిపి ఒక మంచి హెల్తీ డైట్ చేస్తాను. సో స్వీట్ పొటాటో మనకి మంచి ఫైబర్ కంటెంట్. సో ఇది మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రాసెస్. ముందుగా స్వీట్ పొటాటో తీసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వేయించుకుంటాను. సో స్వీట్ పొటాటో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక 2-3 విజిల్స్ మనం వేయించుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా కుక్కర్ విజిల్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పంచదార వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న చిలకడ దుంపలు కూడా చల్లారిపోయిన తర్వాత తీసి ఇందులో కలుపుకోవాలి. మధ్యలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మధ్యలో కలుపుకోవాలండి పిండిని. ఇదిగోండి చిలకడ దుంపలు. సో బాగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం ఈ చిలకడ దుంపల్ని ఈ గోధుమ పిండిలో కలుపుకుందాం. ఇప్పుడు నేను ఈ చిలకడ దుంపల్ని గోధుమ పిండిలో కలుపుతున్నాను. సో నేను తొక్కతోనే వేసుకుంటున్నానండి. సో లేదు మేము తొక్క వేసుకోము అనుకున్న వాళ్ళు తొక్క తీసేసి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం ఇది మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చిలకడ దుంపలు మనం ఇలా మెదుపుతూ పిండిలో మిక్స్ అయ్యేటట్టు మొత్తం ఈ చిలకడ దుంపలంతా మనం ఈ పిండిలో మిక్స్ చేసి గోధుమ పిండిలో మిక్స్ చేసి మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని మనం చపాతీ ముద్ద కింద తయారు చేసుకోవాలండి. చపాతీలు ఒత్తుకోవడానికి నేను మొత్తం ఇదంతా మిక్స్ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా కలుపుకోవడమే. మధ్యలో మనకి వాటర్ అవసరమైతే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా మనం మొత్తం పిండి అంతా ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని ఒక పావు గంట కానీ ఒక 20 మినిట్స్ కానీ నానబెట్టిన తర్వాత మీకు నేను చపాతీలు చేసి చూపిస్తాను. మొత్తం గోధుమ పిండి ముద్దనంతా మనం ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కింద దీన్ని ఒత్తుకోవాలి. సో ఈ విధంగా మనం చపాతీ ఒత్తుకోవాలండి. చపాతీని ఇలా 2 వైపులా తిప్పి మనం కాల్చుకోవాలండి. సో నేను మీకు చూపిస్తున్నట్టు కాల్చుకుంటే సరిపోతుంది. స్వీట్ పొటాటో చపాతీ రెడీ అండి. సో వేడివేడి కాఫీతో తింటే చాలా బాగుంటుంది. ఇది మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు. సో ఇఫ్ యూ లైక్ దిస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.